మామ పెళ్లి తర్వాత చేసే పదహారు పండుగ గురించి తెలుసా? పదహారు పండుగ అంటే ఏంటి, అసలు ఏమేం చేస్తారో, ఎలా చేస్తారో చూసే ముందు వీడియోని అయితే లైక్ చేసి సేవ్ చేసుకోండి. పదహారు పండుగలో భాగంగా నిన్న వదిన వాళ్ళు మా ఇంటికి అయితే వచ్చి వెళ్ళారు. సో ఈ రోజు మేము వెళ్ళాలి కాబట్టి పిన్ని వాళ్ళు మేము అందరం కలిసి సపరేట్ వెహికల్ మాట్లాడుకుని అయితే ఈ రోజు వెళ్తున్నాం. అలా 1 అవర్ జర్నీ తర్వాత ఇంటికి రాగానే వచ్చిన లేడీస్ అందరికీ కాళ్ళకు పసుపు పెట్టి ఆహ్వానించారు. అలా చేశాక అన్నను మరియు వదినను ఇక్కడ పీట ముందు కూర్చోబెట్టి వారికి అయితే బొట్టు పెట్టి ఒక 5 మెంబర్స్ లేడీస్ అయితే కలిసి ఆల్రెడీ కట్టిన తాలికి అయితే బ్లాక్ అండ్ రెడ్ పూసలు అయితే గుచ్చుతారు. దీనినే నల్ల పూసలు గుచ్చడం అంటారు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలా పూసలు గుచ్చి రెడీ చేసిన తాళిని అన్నకిచ్చి వదిన మెడలో అయితే వేయమన్నారు. అలా చేశాక ఇద్దరు దంపతులు కలిసి ఇంట్లో ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళి దర్శించుకొని ఆ తర్వాత పెద్దవారైన అమ్మ మరి అత్తమ్మ మరియు మమ్మీ వాళ్ళ కాళ్ళు ముక్కొని ఆశీస్సులు అయితే తీసుకున్నారు. సో అలా చేశాక చేసిన పలహారాలను మరియు భోజనాన్ని అయితే ముందుగా దంపతులకు వడ్డించి ఆ తర్వాత వచ్చిన బంధుమిత్రులకు అయితే వడ్డించారు. సో అలా మేమైతే లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వచ్చిన వెహికల్లోనే మరియు అన్నను మరియు వదినను అయితే తీసుకెళ్తున్నాము. మీ సైడ్ అయితే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎవరి పెళ్లి అవుతుందో వారికి అయితే వీడియోని తప్పకుండా షేర్ చేయండి.